మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు వచ్చే ఎలక్షన్లో అయితే ఒక 31 సీట్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింగలే, ఇక్కడ సింగలే, అక్కడ సింగలే. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే జనసేన అనేది తెలంగాణలో రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా వరకు వింటున్నాను, తెలంగాణ ప్రజల్లో కూడా మంచి భవిష్యత్తు ఉండబోతుంది, తెలంగాణ కూడా వస్తుంది, ప్రజల ఆత్మగౌరవాన్ని గెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో అడుగడుగు పని చేపిస్తున్నాడు పవన్ కళ్యాణ్, పని చేస్తున్నాడు, పేదవాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు అని ముద్ర పడిపోయింది ఇప్పుడు తెలంగాణలో. ఇప్పుడు ఎవరైనా పని చేయకపోతే మనం తిడతాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అంటున్నారు ఒక మాట, అలాగే కేసీఆర్ని కూడా మీరు అవినీతి చేశారని చెప్పి ప్రజలు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి నెగిటివ్ ప్రచారం లేదు. ఇప్పుడు ఆ లెక్కన అయితే వీళ్ళు అసలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాదు, కేసీఆర్ ఫ్యామిలీ, మరి వాళ్ళే పోటీ చేస్తున్నారు కదండి. మరి అది తప్పు కదా. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు, మనం ఏం అడ్డుపడొద్దు. ప్రజలు నిర్ణయిస్తే నాయకులు, ముందు ప్రజల పాలన, తర్వాతే రాజకీయ పాలన. ఇక్కడ నాకు తెలిసినంత వరకు రూలింగ్లో ఉన్న పార్టీ రావచ్చు వచ్చే ఎలక్షన్లోనా. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు వచ్చే ఎలక్షన్లో అయితే ఒక 31 సీట్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి జనసేనకి. 31 లేదా 21, ఏదైతే ఆంధ్రాలో ఏదైతే గెలిచాడో అదే ఇక్కడ కూడా గెలవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మింగ్ అయితే బీజేపీ తెలంగాణలో. లేదు అదే ఇదే ఎవరిది వాళ్ళే, సింగిల్గానే వస్తున్నాం. వాళ్ళు చెప్పేశారు కదా, ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసారు, వాళ్ళ నాయకులు మేము సింగిల్గా వెళ్తాం అన్నారు, మేము కూడా సింగిల్గా వెళ్తాం, మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి కదా అన్నాడు. డైరెక్ట్ చెప్పేశాడు, సింగలే, ఇక్కడ సింగలే, అక్కడ సింగలే. 175కి 175 జనసేన, 175కి 175 టీడీపీ, 175కి 175 వైసీపీ. ఎవరు ప్రజలను ఎవరు ఆదరిస్తారో వాళ్ళే నాయకులు. రేపు 29కి ఒకటైతే ఉంది, ప్రజా ఆదరణే రాజకీయ పరిపాలన. జై హింద్, జై భారత్ మాతాకి.